ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు వచ్చే భక్తులకు సానుకూల తీర్థయాత్ర అనుభూతిని అందించాలని టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. గురువారం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన ఐడియా ప్రసంగంలో మాట్లాడుతూ జాతికి స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానేతలు తమ జీవితాలను అంకితం చేశారని అన్నారు. గురువారం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం ఆయన ఐడియా ప్రసంగంలో మాట్లాడుతూ జాతికి స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానేతలు తమ జీవితాలను అంకితం చేశారని అన్నారు. మన హిందూ సనాతన ధర్మం, పురాణాలు, పవిత్ర గ్రంథాలు మనకు నిస్వార్థ సేవ, త్యాగం మరియు సత్యాన్ని బోధించాయి. మన గొప్ప స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం సాధించారు. వారి బాటలో పయనిస్తూ ఉద్యోగులందరూ టీం వర్క్తో అత్యంత అంకిత భావంతో కూడిన సేవలను అందజేస్తామని ప్రతిజ్ఞ చేయాలని, తద్వారా యాత్రికులు సానుకూల ప్రకంపనలను అనుభవిస్తారని మరియు మరపురాని తిరుమల తీర్థయాత్ర అనుభవంతో వారి ఇళ్లకు తిరిగి వస్తారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ రోజుకు దాదాపు 85,000 మంది భక్తులు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తున్నామని, టీటీడీ ఉద్యోగులు నాణ్యమైన అన్నప్రసాదం అందించడంతో పాటు ప్రాంగణం పరిశుభ్రంగా సరైన క్యూ లైన్లో ఉంచడంలో 24 గంటలు సేవలు అందిస్తున్నారని చెప్పారు. నిర్వహణ, గొప్ప టీం వర్క్తో భక్తులకు అవాంతరాలు లేకుండా దర్శనం కల్పించడం, రాబోయే సంవత్సరాలలో యాత్రికులకు మెరుగైన సేవలను అందిస్తామని, ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ఖ్యాతిని పెంపొందిస్తామని, ఇతర మతస్థులకు రోల్ మోడల్గా నిలుస్తామని మనమందరం ప్రతిజ్ఞ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే మనకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టిట్యూషన్స్, మన టీటీడీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మనకు అసోసియేషన్స్ ఉన్నాయి. సో మనకు అనుబంధంగా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం సేవ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద పెరుగుతుంటాం. ఇంతమంది దర్శించుకుంటున్నారంటే ఒక రోజులో మనందరి రోల్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, లేకపోతే మిగతా శానిటేషన్ కానీ, హెల్త్ కానీ, సో మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళందరూ ఒక టీమ్గా వర్క్ చేయటం వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు టీటీడీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ, ఉద్యోగి వాళ్ళ యొక్క రోలు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కానీ, వాళ్ళ బాధ్యత కానీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా సెక్యూరిటీ వాళ్ళు కూడా, విజిలెన్స్ వాళ్ళు కానీ, వాళ్ళు కూడా నిరంతరం క్యూ లైన్ని ఆపరేట్ చేస్తూ, క్యూ లైన్లో వాళ్ళని గైడ్ చేస్తూ, వాళ్ళ రోల్ కూడా మిగతా వాళ్ళ రోల్కి ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ రోల్ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే రాబోయే సంవత్సరంలో మరింతగా సర్వీస్ చేసి భక్తుల యొక్క మన్నను చూరగొంటామని ఆశిస్తూ ఈ సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని డిపార్ట్మెంట్కి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి, సెక్యూరిటీ వాళ్ళకి, మీడియాకి, మా పిఆర్ఓ, సిపిఆర్ఓ వీళ్ళకి, అలాగే జనరల్ మీడియాకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.